దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. తులారాశి వారికి ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగించే గ్రహాలు. అండ్ దీనివల్ల ఫలితాలు ఏంటంటే ఎవరెవరికి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సింగింగ్ రంగంలో ఉన్న వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ప్రిన్సిపల్గా చెప్తున్నాను, టీచింగ్ రంగంలో ఉన్న వారికి, ఇంటీరియర్ డిజైనర్స్కు, తర్వాత ఆ సినిమా రంగంలో ఉన్న వారికి, ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఇంటీరియర్స్ కానీ, వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది అండ్ వృత్తిపరంగా కూడా గుర్తింపు పొందుతారు. కాకపోతే పనులన్నీ స్లో అండ్ స్టడీగా ఉంటే చాలా వరకు బాగుంటుంది. అండ్ శని కూడా యోగకారకం కాబట్టి మీకు ఒక మంచి పబ్లిసిటీ, మాస్ పబ్లిసిటీ లభిస్తుంది. అండ్ కొత్త నిర్ణయాలతో కొంచెం ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. దాని ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. అండ్ ఆగిపోయిన పనులు, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు పోటీ పరీక్షలు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఏ ఎగ్జామ్స్ ఉన్నా మీరు వదలొద్దు. మీరు కొంచెం కష్టపడ మ్యాండేటరీ అండి. బాగుంది కదా అని మీరు ఏం చదువుకుంటూ పోతే అవ్వదు. మీరు చదువుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళండి, మీకు తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది, గుర్తింపు పొందుతారు. తర్వాత ఇకపోతే స్వల్పంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇక్కడ ఈఎన్టీ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈఎన్టీ అంటే నోస్, ఇయర్ అండ్ థ్రోట్, ఈ జబ్బులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం కూడా కొంచెం చికాకు పెడుతుంది. దానివల్ల కొంచెం డిప్రెషన్ లాగా ఉంటుంది. అండ్ స్త్రీలతో విభేదాలకు దూరంగా ఉండాలి. తండ్రితో విభేదాలకు కూడా దూరంగా ఉండండి. తండ్రితో ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల వల్ల కూడా కొంచెం బ్రదర్స్తో కొంచెము ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. గురువులకు సంబంధించిన వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. పట్టింపులకు వెళ్ళకూడదు. సో ఇవన్నీ కొంచెం అయితే అన్ని రిలేషన్స్తోని కొన్ని మనస్పర్ధలు ఇలా ఉన్నాయి. చాలా వరకు టంగ్ కంట్రోల్లో పెట్టుకొని కొంచెం పేషెన్స్ ఉపయోగించండి, సరిపోతాయి. అన్నీ సెటరేట్ అయిపోతాయి. ఇక్కడ మనం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఓపికతో ఉండడమే మనకు విజయానికి కారణమవుతుంది. కాబట్టి ఇది ఒకటి ప్రిన్సిపల్ చేయండి. ఎప్పుడైనా మీరు గమనించండి, చాలా సందర్భాల్లో మనం ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా అలా మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఉంటుందా లేదా ఆ సిచ్యువేషన్ చూసుకొని మనము మాట్లాడాలి. మనం మాట్లాడితే ప్రయోజనం ఉంటేనే మాట్లాడిన తర్వాత దానివల్ల ప్రయోజనం లేకపోగా నెగిటివ్ జరుగుతుందనుకో, మాట్లాడకపోవడం ఉత్తమం. ఎంత తెలిసినా ఊరుకోవాలి, తప్పదు. ఎందుకంటే దాని రిజల్ట్ బాగుంటుంది కాబట్టి. సో ఈ విధంగా ప్రతిదీ అనాలిసిస్ చేసుకోండి. లైఫ్ అన్నదే ఎవ్రీడే న్యూ డే అండి. మనం ఎప్పుడు ఎంత సమర్థులమైన ఎప్పుడు చేసేదే కదా అని నెగ్లిజెన్స్ ఎక్కడ ఉండకూడదండి. ప్రతిదీ ఒక చాలా కాన్షియస్గా మనం ప్రతి జాబు చేస్తే మనకు బాగుంటుంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే జాతిపచ్చ, నీలం, ఈ 2 రత్నాలు జాతకరీత్యా పెట్టుకోవాలి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 7, 8, 14, 15, 19 తేదీలు సూటబుల్. నాట్ సూటబుల్ ఏంటంటే 2, 6, 16, 21 నాట్ సూటబుల్. సో ఈ తేదీలను అవాయిడ్ చేయండి, ఈ రత్నాలు పెట్టుకోండి. సో ఇదే కాకుండా ఇంకే వివరాలు కావాలన్నా, ఏ సమస్య ఉన్నా, ఇప్పుడు నేను చెప్పినే కాకుండా ప్రతి ఒక్కరికి బేసికల్గా ఫండమెంటల్గా 8-9 ప్రాబ్లమ్సే ఉంటాయండి. అది రకరకాలుగా ఉంటాయి. సో ఫైనాన్సు, హెల్త్, మైండ్, ఈ ముఖ్యంగా ప్రిన్సిపల్గా 3 తీసుకోవచ్చు. ఫైనాన్స్ ఒకటి, హెల్త్ ఒకటి, మైండ్లో ఇక అన్నీ వస్తాయి. అన్నీ మన మానసికంగా ఉన్న జబ్బులన్నీ వచ్చేస్తాయి అందులో మైండ్ అనగానే. ఎందుకంటే ఎవరో థ్రెట్ చేయడము, మానసికంగా డిప్రెషన్లు ఉండము, ఇవన్నీ వస్తాయి. ఇక ఫైనాన్స్ కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఈ ఫండమెంటల్గా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీన్ని మనం 9 సబ్ ప్రాబ్లమ్స్గా చేసుకోవచ్చు, ఓవరాల్గా 9 ప్రాబ్లమ్స్గా. సో ఈ ప్రాబ్లమ్స్ నుండి ఇవే ఏవైతే ఉన్నాయో ఈ ప్లానెట్, ఈ రాశి వారికి ఈ మంత్ ఇట్లా బాగుందంటే ఆ ఏరియాలో బాగుంటుంది. దాన్ని మీరు లెక్కలు చూసుకోండి. చెప్పిన గుడ్ డేట్స్, బ్యాడ్ డేట్స్ తీసుకోండి. సో చాలామంది రకరకాలుగా థంబ్నెయిల్స్ పెడతారు. ఇది పట్టిందల్ల బంగారం. ఎట్లా పట్టిందల్ల బంగారం అవుతుంది? కష్టపడాలండి. ఫస్ట్ కష్టపడాలి. కష్టపడ్డ దానికి ఆవగించేంత అదృష్టం ఉంటేనే సక్సెస్. లేదంటే ఆ కష్టం అందరూ పడతారు.
మరి అందరూ సక్సెస్ పొందలేకపోతున్నారు. ఇవన్నీ ఆలోచించండి. నేను కూడా నాకేంటి 20-30 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నాను, లక్షల మంది కస్టమర్స్ అని నేను ఎప్పుడు ఉండను. నా రోజు వర్కింగ్ అవర్స్ 14 to 16 to 18 అవర్స్ దాకా నా వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో అట్లా నేను నిరంతరం నేర్చుకునేది ఉంటుందండి మనిషి జీవితంలో. నిజంగా మనకున్న టైము 100 సంవత్సరాలు కూడా లేదు. ఈ 100 సంవత్సరాలు మనిషి తెలియని ఏజ్ 30 సంవత్సరాలు పోతుంది. ఆ తర్వాత ఏజ్ కారణాల చేత మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. ఉన్న 20-30 సంవత్సరాలే చాలా వరకు నేర్చుకుంటూ ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి, చాలా జాగ్రత్త. వీలైనంత వరకు మనం లైఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ టు ద వరల్డ్ ఇట్ విల్ కమ్ టు యూ. కర్మ సిద్ధాంతం అండి. కర్మ సిద్ధాంతం ఎంత స్ట్రాంగ్ అంటే ఇది ఒక్కటి నేర్చుకోండి. నువ్వు ఏది మంచి చేస్తే అది నీకు వస్తుంది, చెడు చేస్తే నీకే వస్తుందని ఫస్ట్ ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఇది అక్కడ అర్థం చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందండి. అన్ని గ్రంథాల సారాంశమే ఇది. నిజంగా ఉపనిషత్తులు, వేదాలు అన్ని సారాంశం ఏంటంటే నువ్వు పరులకు అపకారము చేయకు, ఉన్నంతలో ఉపకారం చేసే ప్రయత్నం చేయి, కొంచెం ఏదైతే ధర్మంగా ఉండే ప్రయత్నం చేయి, చాలు. ఇంతకంటే గ్రంథాలు జరగకపోయినా మీకు వచ్చే మార్కులు పడిపోతాయి. ఈ లైఫ్లో మీరు అనవసరంగా ఎవరిని మోసము, దగ, అపకారం చేయకుంటే సరిపోతుంది. ఇంత ప్రిన్సిపల్గా అర్థం చేసుకోండి. మేము కూడా అలాగే చేస్తూ మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక రియాలిటీ చెప్తూ వీఆర్ గివింగ్ ద లాట్ ఆఫ్ అవేర్నెస్ అండి. ఈ విధంగా జాతకరీత్యా ఎంతోమందికి తెలిసినంత వరకు చెప్తాం. కర్మ సిద్ధాంతం అండి, మనకు నేచర్ లా ఎట్లా ఉందంటే ఏది చేస్తే అది నీకు వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మంచి చేయండి, అది నీకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నీకే వస్తుంది, అది ఇంకా మల్టిప్లై వస్తుంది. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు ది అడ్వాన్స్. ఇలాంటివి ఎన్నో మా దగ్గర ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండదు సరికదా. ఉన్నంత వరకు ఒక మనిషిని ఒక రైట్ పాత్లో మాకు తెలిసిన బెస్ట్ మెథడ్లో వీఆర్ టెల్లింగ్ టు ద కస్టమర్స్ అండి. అండ్ ఈక్వల్లీ పీపుల్ ఆర్ కమింగ్ టు అస్. అండ్ అది ఎంతో బాధ్యతగా మేము భావిస్తూ ఇంకా దాన్ని ఇంకేం మంచి చేయగలుగుతాం ఈ రూపకంగా నేను ఉన్నంత వరకు చెప్పడం జరుగుతుంది. సో మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి, అండ్ బేగంపేట, కూకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. మాదాపూర్ ఫస్ట్ వచ్చే ప్రయత్నం చేయండి.